డెరివేషన్లో వేరియబుల్స్ ఆల్రెడీ నేను డిక్లేర్ చేసుకున్నాను. బట్ డైనమిక్ వచ్చేటప్పటికి స్టాటిక్ అయితే డైనమిక్ వచ్చేటప్పటికి ఏం చేస్తాను? డైనమిక్ వచ్చేటప్పుడు నేను ఏం చేస్తాను? ఇక్కడ ఆల్రెడీ డిక్లేర్ చేశాను. డిక్లేర్ చేసినప్పుడు నాకు ఒక డిసడ్వాంటేజ్ వచ్చింది. ఏంటంటే స్టాటిక్ లో వేరియబుల్స్ కానీ సమ్ ఏరే ఆఫ్ ఎలిమెంట్స్ ఏ ఆఫ్ n ఈక్వల్స్ టు 100 అని డిక్లేర్ చేస్తాను. ఓకేనా? అంటే 100 ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకునే ప్లేస్ ఏం చేస్తుంది? హార్డ్ డిస్క్ లో ఉంచేస్తుంది. అవునా? అప్పుడు నేను ఒక 20 ఎలిమెంట్స్ ని డిక్లేర్ చేశాను. అంటే మిగిలిన 80 వేరియబుల్స్ కి వచ్చే స్పేస్ అంతా వేస్ట్ అయిపోయినట్టేనా? వేస్ట్ అయిందా లేదా? అలా కాదు. 100 ఎలిమెంట్స్ ఇచ్చాక నాకు 120 ఎలిమెంట్స్ ఇచ్చే నీడ్ వచ్చింది. అక్కడ ఉన్న వేరియబుల్స్ 100 కాదు 120 వస్తుంది. అప్పుడు ఏమైంది? తీసుకోదు సిస్టమ్ ఆటోమేటిక్. ఎందుకంటే నేను నాకు 100 ఎలిమెంట్స్ ప్లేస్ ఉంది, మిగిలిన 20 లేదు, ఆటోమేటిక్గా రెస్ట్. సో స్టాటిక్ ఎలిగేషన్లో మెమరీ ఎలిగేషన్లో నాకు వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే అయితే స్టోరేజ్ వేస్ట్ అవుతుంది, లేకపోతే వాల్యూస్ తీసుకోవట్లేదు. ఓకేనా? సో నేను అందుకని డైనమిక్ మెమరీ ఎలిగేషన్ డిక్లేర్ చేసుకున్నాను. డైనమిక్ ఏం చేస్తాను? వేరియబుల్కి టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ టైప్. ఎగ్జిక్యూషన్ అంటే ఏమంటే ఏ వాల్యూ అంటే మనం అడుగుతా, ఈ వాల్యూ అంటే మనం అడుగుతుంది కదా. అప్పుడు ఏమైంది? మనం అప్పటికప్పుడు మనకు కావాల్సిన డిఫరెన్స్ మన నీళ్ళు బట్టి డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే ఇది ఇప్పుడు మీకు పెద్ద ప్రాబ్లంగా అనిపించకపోవచ్చు, కానీ ఆల్రెడీ మనం రాసే ప్రోగ్రామ్ ఫ్యూచర్లో ఎవరైనా ఉపయోగించుకున్నారు, లేదా ముందు రాసిన ప్రోగ్రామ్ మనం ఉపయోగించుకున్నారు. మన డేటా కరెక్ట్ ఉండదు కదా. ఇలా చేయడం వల్ల ఏంటి? మనం తీసుకుంటే తీసుకుంటూ ఉంటాం. ఓకేనా? అది స్టాటిక్కి డైనమిక్కి డిఫరెన్స్. ఓకేనా? డైనమిక్లో 2 టైమ్స్ కింద డెలివర్ చేశాను. మళ్ళీ ఇంకొకటి స్టాక్ ఉంది, ఇంకొకటి స్టాక్ ఉంది. ఈ స్టాక్కి డిఫరెన్స్ ఏంటన్నా? స్టాక్ ఏం చేస్తుంది? లాస్ట్ టైం ఫస్ట్ జస్ట్ అదిగో లాస్ట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని ఫస్ట్ రీడ్ చేస్తాం, అది ఎలిమినేట్ చేస్తాం. ఓకేనా? సో అది ఈ రెండు ఆపరేషన్. అదే సింగిల్ మెమరీ